Adani down down, Adani down down, Modi down down, BJP down. Congress Party వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వం యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం అదాని వెంటనే జేపీసీ వెంటనే జేపీసీని వెంటనే జేపీసీని వెంటనే అదాని వెంటనే అదాని వెంటనే అదాని వెంటనే వెంటనే జేపీసీని వెంటనే జేపీసీని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి బీజేపీ డౌన్ 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 బీజేపీ డౌన్ 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 బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్. థాంక్యూ సో మచ్. నా పేరు లక్రాజు రామారావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లాకి రావడం జరిగింది. ఈ యొక్క పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ తీసుకున్నటువంటి ముఖ్య నిర్ణయాలు, ఒకటి శక్తి అభియాన్ ఇందిరా ఫెలోషిప్ ఒకటి, అలాగే నౌకరీ దో నషా నహీ అన్న ఈ 2 కార్యక్రమాలు తీసుకున్నాం. మరి ఏదైతే నౌకరీ దో నషా నహీ అన్న ఒక కార్యక్రమంలో ఉన్నటువంటి యువకులు భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోకూడదు, మత్తు వైపు బానిసలు కాకూడదు అని చెప్పేసి యువజన కాంగ్రెస్ గట్టి వాణి వినిపిస్తుంది. ఏదైతే యువకులకి నిరుద్యోగ నిర్మూలన చేయాలని చెప్పేసి మోడీ గారి ప్రభుత్వాన్ని, అలాగే కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆ రోజు మోడీ గారు ఏదైతే సంవత్సరానికి 2 కోట్ల జాబులు ఇస్తామన్నారు, అలాగే యువకులలో లోకేష్ గారు 20 లక్షల జాబులు ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు మేము మోడీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం, అయ్యా మోడీ గారు మీరు ఇస్తారన్న 2 కోట్ల జాబులు ఎక్కడున్నాయి, కూటమి ప్రభుత్వం ఇస్తారంటే లోకేష్ గారు 20 లక్షల జాబులు ఎక్కడున్నాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు యువత మట్టుకు బానిసలు అయిపోయి వారి కుటుంబాలు వీధి పాలు పడుతున్నాయి తప్పితే మీరు జాబులు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు నిరుద్యోగ నిర్మూలన చేయకపోతే రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కానివ్వండి, రాష్ట్ర భవిష్యత్తు కానివ్వండి, యువత భవిష్యత్తు కానివ్వండి, అంధకారంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు నెలకొన్నా ఉంది. మరి ఈరోజు గుజరాత్లో ఉన్నటువంటి అదాని పోర్ట్ ఏదైతే ఉన్నదో గతంలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడడం జరిగింది. ఈరోజు మోడీ గారు వ్యవహరిస్తున్న శైలి చూస్తూ ఉంటే మోడీ గారు గుజరాత్ని రోల్ మోడల్గా తీసుకుందామని చెప్పారు. దేనిలో రోల్ మోడల్ తీసుకోవాలి? అదాని గారికి పోర్టులు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, రోడ్డు కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, ఆయనకి దారాదత్తం చేయడం, దేశ సంపదని మీరు దారాదత్తం చేయడమే మీ యొక్క రోల్ మోడలా? అదాని గారి పోర్టుల ద్వారా పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు బయటకు తిరిగి వస్తూ యువత పాడైపోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, అదాని గారికి ఎటువంటి రైల్వేస్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, పోర్టులు కానీ ఎయిర్పోర్ట్లు కానివ్వండి దారాదత్తం చేయకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మొన్న విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం పోర్టులో పెద్ద ఎత్తున పెద్ద కంటైనర్ మాదక ద్రవ్యాలు దొరకడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం జగన్ గారు అయితే చంద్రబాబు గారు అని చెప్పారు, చంద్రబాబు గారు జగన్ గారు అని చెప్పారు. మరి ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది, మరి దాని తాలూకా కంటైనర్ మీద సిట్ వేసి వెంటనే దర్యాప్తు చేసి అది ఎవరిదని నిగ్గు తేల్చి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అదే అదాని గారికి మోడీ గారు ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. ఏదైతే ఈడెన్బర్గ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో లాస్ట్ టైం సెబీలోని ఏదైతే స్టాక్ మార్కెట్లో అవకతవకలు జరిగాయంటే ఈ దేశ భవిష్యత్తుని మనం అందరం కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. మళ్ళీ మొన్న యుఎస్లో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు అదాని గారి మీద సుమారు 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్తే మరి దాని మీద ఈరోజు వరకు మోడీ గారు కేంద్రంలో ఉన్నారు, కానీ అలాగే ఆయన మీద ఒక సిబిఐ లేదు, ఈడీ లేదు, ఎటువంటి ఎంక్వైరీలు లేవు. మరి మన రాష్ట్రానికి చెందినటువంటి ఎక్స్ సీఎం 2021లో
1750 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయి, లంచాల రూపాయలు అవకతవకలు జరిగాయి. ఈ అదాని సోలార్ పవర్ ప్రాజెక్టుల ద్వారా పవర్ని తీసుకున్నారని చెప్పి జరిగారు. అలాంటి విషయంలో మరి కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉంది, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదానీ గారి మీద దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఇవన్నిటితో ఎంక్వైరీ చేయించి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. లేని ఎడల రానున్న రోజుల్లో యువజన కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో వీటి మీద గ్రామ స్థాయికి వెళ్ళి మేము ధర్నాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అదానీ గారికి 12 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు మొన్నే. మరి విద్యార్థులు ఉన్నారు, యువకులు ఉన్నారు, రైతులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. మరి వీరందరికీ ఎందుకు చేయరు? ఓన్లీ అదానీ గారు ఒక్కలే కనిపిస్తారా మీకు? ప్రైవేట్ సంస్థలకు ఆయనకి లాస్ వచ్చిందంటే రుణమాఫీ చేస్తారు. మరి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాసుల్లో నడుస్తూ ఉంది. దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. అదే రుణాన్ని మీరు స్టీల్ ప్లాంట్కి అప్పు చెప్తే స్టీల్ ప్లాంట్ బాగుపడుతుంది కదా, ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదు కదా అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నదో నిరుద్యోగ భృతి అన్నారు, అలాగే మహిళలకి 1500 రూపాయలు అన్నారు, అలాగే ఉచిత బస్సు అన్నారు, ఉచిత ఇసుక అన్నారు, అలాగే చాలా స్కీములు పెట్టారు. కానీ ఎటువంటి పరిస్థితిలో ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడే ఉంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రైల్వే జోన్ రాలేదు, ప్రత్యేక హోదా రాలేదు. ఈ ప్రత్యేక హోదా మ్యాటర్ తర్వాత విషయం, రైల్వే జోన్ తర్వాత విషయం. మీరు ఇస్తానని ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మోడీ గారు మీ దర్యాప్తు సంస్థలన్నింటినీ కూడా వేచించి ఈ అదానీ గారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదానీ గారికి మీకు ఫ్రెండ్ అయి ఉండొచ్చు. అదానీ గారికి ఒకటే అడుగుతా ఉన్నాం, మోడీ గారికి, అదానీ గారి ఆస్తులు దాదాపు సుమారు 600% ఒకేసారి పెరిగిపోయాయి ఈ స్టాక్ మార్కెట్లో. మరి యువత ఈరోజు నిరుద్యోగ పాలైపోతుంది. యువతకు మీరు చేసినటువంటి ఏదైతే మీరు బిజినెస్ ట్రిక్ ఉందో, మీది ఒకే అమాంతం 600% ఎలా పెరిగిపోయిందో యువతకి తెలియజేసే వారు కూడా నిరుద్యోగం నుంచి పక్కకు వచ్చి వాళ్ళు కూడా డబ్బులు సంపాదించే విధంగా తయారవుతారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇటువంటి అవినీతి పనులు, ఇటువంటి దేశంలో ఉన్నటువంటి ఆర్థిక నేరస్తులు, ఇటువంటి వారందరినీ కూడా మీరు వెనకేసుకొస్తే మోడీ గారు గుర్తుపెట్టుకుని యువజన కాంగ్రెస్ పెద్ద ఎత్తున మేము పోరాడుతూ ఉందని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి యువకుల తరఫున పోరాడుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. To one and all, especially to our DCC President Ram Mohan Garu and DYC కార్యకర్తలు ఇక్కడ రామ్ గారు, రామ్ సూరి గారు, స్టేట్ జనరల్ సెక్రటరీస్. జరపడానికి 2 ముఖ్యం రీజన్స్ ఉన్నాయి. అదేంటంటే ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ చాలా పెద్ద అతను, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 2 క్యాంపెయిన్స్ చాలా సీరియస్గా తీసుకున్నాము. ఒకటి నౌకరీ దో నషా నహీ ఫర్ ద అన్ఎంప్లాయిడ్ యూత్, ఇంకొకటి ఏంటంటే శక్తి అభియాన్. నౌకరీ దో నషా నహీ చేయాల్సింది పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, మీరు కనుక చూస్తే లాస్ట్ 45 ఇయర్స్లో ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హైయెస్ట్ ఉంది, అంటే పీక్లో ఉంది. అదేవిధంగా మీరు చూస్తే ఆల్మోస్ట్ 66% ఆఫ్ ద టోటల్ ఇండియన్ పాపులేషన్స్ ఆర్ యూత్. కానీ ఎంత మంచి ఎడ్యుకేషన్ అయినా, ఎంత మంచి స్కిల్ సెట్ అయినా వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ లేదు, సరి అయిన ఎంప్లాయ్మెంట్స్ లేవు. అదే విధంగా మీరు చూస్తే కనుక అదానీ పోర్ట్లో ఆల్మోస్ట్ ఒక 3200 kgs ఆఫ్ డ్రగ్స్ సీజ్ చేశారు. దట్ ఈస్ వర్త్ ఆఫ్ క్రోర్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. నేను మీ ద్వారా ఒకటే ప్రశ్న ఇస్తున్నాను, ఏంటంటే ఇవన్నీ డ్రగ్స్ ఎక్కడ పోతుంది, ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? ప్రధానమంత్రిది ఏమంటారంటే గుజరాత్ సొంతం స్టేటు, అది ఒక డ్రై స్టేట్. మరి ఆ డ్రై స్టేట్లో అదానీ పోర్ట్లో ఇంత ఘనము మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నిస్తున్నాను. అది ఎక్కడ పోతుంది? ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ అక్రాస్ ద కంట్రీ just only with the intention to mislead and misguide the youth so that they will be drawn towards depression, distress and వాళ్ళు సరి అయిన ప్రశ్న చేయవద్దు అని చెప్పి, వాళ్ళు గొంతుని పిసకాలని చెప్పి ఇది ఒక చాలా కూట్నీతి చేస్తున్నారు మన ప్రధానమంత్రి గారు. అట్లానే బిఫోర్ కమింగ్ ఇన్ ద పవర్ అతను ఏమన్నారంటే 2 crores జాబ్ పర్ ఇయర్ ఇస్తారు. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఒక 20 crores జాబ్ మన అన్ఎంప్లాయిడ్ యూత్కి రావాలి.
కానీ అలాంటిది నెసెసరీ యాక్షన్స్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ ద పవర్ ఆయన తీసుకోలేకపోయారు. సో మీ ద్వారా ఇది కూడా క్వశ్చన్ అడుగుతున్నాను, ఒకవేళ ఆయన తొందరగా ఆయన ఏదైతే ఫాల్స్ ప్రామిసెస్ చేశారో దాన్ని సరిగా ఇంప్లిమెంటేషన్ లేదంటే యూత్ కాంగ్రెస్ ఆల్రెడీ స్ట్రీట్ నుంచి ఢిల్లీ వరకు మనమందరం కలిసి గట్టిగా ఫైట్ చేస్తున్నాము. మొన్ననే మన యువజన కాంగ్రెస్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉదయ్ భాను చిప్ గారు అదానీ పోర్ట్ మీద ముద్రా అదానీ పోర్ట్ మీద వెళ్ళి చాలా పెద్ద కార్యక్రమం చేశారు, ప్రొటెస్ట్ చేశారు. అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళి యూత్ని ఒక పిలుపు ఇచ్చి అందరినీ యునైటెడ్గా చేసి మనం దీని గురించి ఫైట్ చేస్తామని తెలియపరుస్తున్నాను. ద సెకండ్ థింగ్ ఈజ్ శక్తి అభియాన్. 33% రిజర్వేషన్ వచ్చింది లోక్సభలో, రాజ్యసభలో బిల్స్ కూడా పాస్ అయింది. కానీ బేసిక్లీ మోదీ గారు ఫార్మర్స్కి అయినా కానివ్వండి, లేకపోతే యూత్కి అయినా ఇవ్వండి, లేకపోతే మహిళలకి అయినా ఇవ్వండి, వాళ్ళకి కావాల్సింది రెస్పెక్ట్ అండ్ రిప్రజెంటేషన్ అయినా వాళ్ళ రైట్స్ అయినా ఆల్వేస్ సప్రెస్ చేస్తారు. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మణిపూర్లో ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి వైలెన్స్ జరుగుతుంది. మరీ ఘోరంగా ఒక గతంలో చూస్తే మీరు మహిళల్ని ఈ దేశంలో మన ఇండియన్ హిస్టరీలో చూస్తే ఒక దేవిలాగా పూజిస్తారు, గాడెస్ లాగా పూజిస్తారు. కానీ ఇప్పుడు ఉన్నది పరిస్థితి ఎట్లా ఉంది అంటే మణిపూర్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ రిజైనింగ్ ఫ్రమ్ హిస్ పోస్ట్ హీఈస్ స్టిల్ కంటిన్యూయింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్. అండ్ అక్కడ ఏంటంటే మణిపూర్లో డిఫెన్స్ వాళ్ళ వైఫ్ని న్యూడ్గా పరేడ్ చేసిపించారు. సో అది కూడా అడుగుతున్నాను, ఆయనకి టైం లేదు, ఆయనకి దేశం తిరగడానికి ఇంటర్నేషనల్ ట్రిప్స్ వేయడానికి మాత్రం టైం ఉంది. కానీ మన దేశంలో ఉన్నది అరాజక పైన మహిళల పైన ఆయనకి ఏదైతే వైలెన్స్ జరుగుతుంది దాని గురించి ఆయన ఆల్మోస్ట్ ఒక 3 to 4 months వరకు మీడియాని బయట రాకుండా, ఎవరిని ఏం స్టేట్మెంట్ అయ్యకుండా వాళ్ళ వాయిసెస్ని కూడా సప్రెస్ చేస్తున్నారు. అంటే మన డెమోక్రటిక్ పిల్లర్స్ ఏదైతే ఉన్నది, జ్యుడిషియరీ అయినా కానివ్వండి, మీడియా అయినా కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ అయినా కానివ్వండి, లేకపోతే లెజిస్లేచర్, మన ఆపోజిషన్ లీడర్స్ని గొంతుని పిసకడానికి వాళ్ళ మీద తప్పు కేసెస్ చేసి వాళ్ళని ఓన్లీ జైల్లో పెట్టడానికి మాత్రం ఆయన సిద్ధంగా ఉన్నారు, కానీ న్యాయం చేయడానికి అయితే లేదు. ఇంకొకటి ఏంటంటే అదే విధంగా మనం శక్తి అభియాన్ తీసుకొని వచ్చాము. దీనికి మెయిన్ గోల్ ఏంటంటే మన మహిళలు 50% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ విమెన్స్. వాళ్ళకి ఒక రాజకీయ పరంగా ప్రాధాన్యత ఇవ్వడం కోసము ఇది శక్తి అభియాన్ లాంచ్ చేశాము. దీన్ని కూడా మనం గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకొని వెళ్తున్నాము. ఎందుకంటే మహిళలకి కూడా రైట్ ఆపర్చునిటీ ఉండాలి, కరెక్ట్ ప్లాట్ఫామ్ ఉండాలి. సో మనం శక్తి క్లబ్స్ ద్వారా అండ్ ఎడ్యుకేటెడ్ అండ్ నాన్ పాలిటికల్ మహిళల కోసం ఇందిరా ఫెలోషిప్ ద్వారా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నాము. సో దట్ దే కెన్ రిప్రజెంట్ దెమ్సెల్స్ పాలిటికలీ రైట్ ఫ్రమ్ ద విలేజ్ లెవెల్ టు స్టేట్ లెవెల్ టు అసెంబ్లీ లెవెల్ టు పార్లమెంట్ లెవెల్. దానికోసం శక్తి అభియాన్ ఉంది. త్రూ దిస్ 2 campaigns ఐఎమ్ రిక్వెస్టింగ్ all the youth in Andhra Pradesh to get united, join hands with Indian Youth Congress and మీ గొంతుని మేము ఎట్లా స్ట్రెంగ్త్ ఇవ్వడం కోసం ఫైట్ చేస్తున్నాము గ్రౌండ్ లెవెల్ నుంచి. మీరందరూ కూడా యునైటెడ్గా మాతో కలిసి చేతి మీద చేతి కల్పించి మీరందరూ కూడా ఫైట్ చేయాలని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ అపీలింగ్ టు ద ఆల్ యూత్ అండ్ విమెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా మనందరికీ తెలుసు అదానీ గారు ఫ్రాడ్ అండ్ బ్రైబరీ కేసులో అక్యూజ్ అయ్యారు. యుఎస్ ఏజెన్సీస్ ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. కానీ మన ఇండియాలో ఇప్పుడు వరకు ఎలాంటిది యాక్షన్ తీసుకోవట్లేదు. మనందరికీ తెలుసు ఏ విధంగా నరేంద్ర మోదీ గారు ఆయనని ప్రొటెక్ట్ చేస్తున్నారు. బట్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఆయన అరెస్ట్ అయ్యే వరకు మనం పోరాడతాము. అండ్ ఆయన ఏదైతే మన ఇండియన్ అసెట్స్ ఉన్నాయి, ఏదైతే అమ్ముతున్నారో అది స్టాప్ చేయడానికి, బికాస్ అది మన హక్కు, మనకి కావాల్సిందే ఎంప్లాయ్మెంట్ అండ్ అది దేశ అసెట్, అది మన కంట్రీది అసెట్. ఆయనకి చాలా తక్కువ రేట్స్లో ఆయనకి ఇచ్చేసి ఒక మోనోపాలీ క్రియేట్ చేస్తున్నారు. మనకి కావాల్సింది ఎంప్లాయ్మెంట్ ని కూడా ఛాన్సెస్ని కూడా ఆయన మొత్తంకి రద్దు చేస్తున్నారు. దాని గురించి ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఇస్ ఫైటింగ్. And here in Andhra Pradesh Youth Congress is also very aggressively going to take this forward, and we are demanding arrest of Adani as soon as possible with immediate effect. మరి లక్కు రామారావు గారు, అదేవిధంగా మన ఏపీ ఇన్ఛార్జ్ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ అయినటువంటి మమతా నాగిరెడ్డి గారు జిల్లాకు రావటం, ఈ జిల్లాలో యూత్ కాంగ్రెస్ని పటిష్టం చేయడానికి కొన్ని సూచనలు మార్గదర్శకాలు కూడా మరి మన ప్రెసిడెంట్గా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు చెప్పారు. దానిలో భాగంగా నాతో కూడా ఇప్పుడు లోన
మాట్లాడి ఈ జిల్లాలో యువజన కాంగ్రెస్ని పటిష్టం చేయడానికి కావాల్సినటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, మనం ఏ విధంగా ఇది చేయాలి గ్యాదరింగ్ చేయడానికి. ఎందుకంటే యూత్ కాంగ్రెస్ బలంగా ఉన్న రోజున కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందనేది ఆలోచన. ఎందుకంటే గతంలో యూత్ కాంగ్రెస్ ఎంతో స్ట్రాంగ్గా ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ మనం పూర్వవైభవం తేవాలి, యువనేత రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలంటే ఖచ్చితంగా మనం యూత్ కాంగ్రెస్ని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మా జిల్లా కాంగ్రెస్ మీద, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ అందరం కూడా మేము బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే మరి ఇవాళ ముఖ్యంగా యువత చెడుతో పట్టడానికి ఏదైతే గంజాయి దీంట్లో ఇదయ్యారో వాళ్ళందరినీ కూడా ఇచ్చేసి మరి మనకు అనేక వాగ్దానాలు చేసి వచ్చారు. ఈ యువకులకి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిన అవసరం, నిరుద్యోగ వృత్తి, ఆ రెండూ కూడా ఇవాళ వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూడా ఇవ్వట్లేదు. కాబట్టి దాని మీద కూడా మన పోరాటం గడవ ఇప్పాలని చెప్పి మరి మమతా నాగిరెడ్డి గారు చెప్పడం చాలా శుభపరిణామం. ఎందుకంటే యువతకి ఇవాళ ఉద్యోగాలు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయినప్పటికీ ఇంకా నిరుద్యోగ వృత్తి ఎవరికి ఇవ్వట్లేదు. అసలు నిరుద్యోగులు 20 లక్షల పైన ఉంటే కూడా వాటి గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. కేంద్రంలో మోడీ చెప్పాడు ఆ రోజున సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని, ఇవాళకి ఇస్తే ఆయన 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఏ ఒక్కరికి ఇవ్వలేదు. అయినప్పటికీ అంబానీ అదానికి మొత్తం కొల్లగొట్టి పెడుతూ అదానీ గారు మరి అమెరికాలో కేసు ఉందంటే దాంట్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎవరైనా కావచ్చు ఉంటే వాళ్ళందరినీ మరి పార్లమెంట్లో నిలదీయడానికి రాహుల్ గాంధీ గారు వెళ్ళి ఇవాళ రాహుల్ గాంధీ తోడుగా మరి ప్రియాంక గాంధీ గారు కూడా ఎలక్ట్ అయ్యి అందరం కూడా మేము నిలదీస్తాం పార్లమెంట్లో, యువతను మీరు ఎంకరేజ్ చేయండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు సందేశం ఇవ్వడం, ఈ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మన శర్మిలారెడ్డి గారు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇవాళ యువతను పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నాయి. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం మరి ఈ యువతని చెడుతో పట్టుకోకుండా గంజాయి అమ్మే వాళ్ళని ఈ మాఫియాని వెంటనే అరెస్ట్ చేయవలసిన అవసరం, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిన అవసరం కూడా ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వాళ్ళు యూత్ కాంగ్రెస్ తీసుకున్న ఏ కార్యక్రమం అయినప్పటికీ వాళ్ళని కూడా బలోపేతమై కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీరు అందరూ సహకరించండి. మనందరం కలిసి ఒక టీం వర్క్ చేసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వకం తేవాల్సిన అవసరం ఉంది అని చెప్పి. ఎందుకంటే ఇవాళ మనకన్నా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ దేశం పరిస్థితి చూస్తే ఇవాళ అదాని ఏ విధంగా కొల్లగొట్టేసి మరి ఆయన తిరుగుతున్నాడో, ఇవాళ కూడా మోడీ అదాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మణిపూర్ సంఘటన చూసాం, మణిపూర్ సంఘటనలో కనీసం పార్లమెంట్లో కానీ వాళ్ళని వెళ్ళి పరామర్శించడం కూడా చేయనటువంటి నరేంద్ర మోడీ, అన్ని వర్గాలని అణిచివేసినటువంటి నరేంద్ర మోడీ దేశంలో ఉండకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ దానికోసమే ఇవాళ యువత మొన్న ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున చేశారు. అంటే యువత మరి కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక లాంటి వాళ్ళందరూ కూడా మరి ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా మేము అందరిని అప్పీల్ చేస్తున్నాం. యువత అందరూ రండి, కాంగ్రెస్ పార్టీని సహకరించండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో మీరందరూ భాగస్వాములే. ఎందుకంటే లీడర్షిప్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. యువతకి అవకాశం కల్పించాలని చెప్పి మా నాయకురాలు అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఆ ఆలోచన తగ్గట్టుగా మనందరం కూడా పనిచేద్దాం. మమతా నాగిరెడ్డి గారు ఏ విధంగా అయితే చెప్పారో ఖచ్చితంగా యువతని ప్రతి ఏరియాలోనూ కొంతమందిని మనం కలెక్ట్ చేసుకుని అంటే మనం మాట్లాడటం కాదు, ఆ ఏరియాకి నిజంగా వెళ్ళి అక్కడికి సీనా దగ్గరికి తీసుకువెళ్ళి కొంతమందినైనా మనం అట్రాక్ట్ చేసుకుని ఈ నిరుద్యోగ సమస్య వీటి మీద మాట్లాడి మరి మళ్ళీ మన వాళ్ళు అన్నీ మాట్లాడతారు. ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం చేస్తాం. దానికి యువజన కాంగ్రెస్ మేము పూర్తిగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ బలోపేతం చేయడంలో మేమందరం భాగస్వాములు. ఎందుకంటే మేమందరం కూడా ఎన్ఎస్ఏ నుంచి వచ్చి ఈ స్థాయిలో ఇక్కడ కూర్చోగలిగామంటే మాకు ఈ గౌరవం రావడానికి కారణం ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ నుంచి పనిచేసి యువజన కాంగ్రెస్ అన్నీ చేసుకుంటూ వచ్చి ఇవాళ ఈ జిల్లా అధ్యక్షుడిగా మనం ఉన్నాం. అంటే దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అందరినీ కూడా ఇంకా పెద్ద ఎత్తున తరలి వచ్చి జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం.